తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. రేవంత్ రెడ్డి గారు అంటే చాలా రోజుల నుంచి చూస్తున్నాను, లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి. సీఎం అయినా కాకపోయినా, ఈవెన్ బిఫోర్ హీ బికేమ్ సీఎం, ఎట్ ఎనీ పాయింట్ ఇన్ హిస్ లైఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ స్టేబుల్గా ఉంటుంది. స్థితప్రజ్ఞత అనేది రేవంత్ రెడ్డి గారు చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. కొంతమంది సీఎం అవగానే ఒకటేసారి భావోద్వేగానికి ఇతను హీ హ్యాస్ సీన్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అన్ని టైమ్స్లో స్టేబుల్గా చాలా ఇదిగా ఉంటారు. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ బ్యాండ్. ఇక్కడ ఒక చర్చ జరుగుతూ ఉంది, అటుపక్క బీజేపీ కానివ్వండి, మరోపక్క బీఆర్ఎస్ నేతలు కానివ్వండి. అసలు సీఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా? ఆయన భాష మీద కొంత చెప్తా ఉన్నారు. సార్, లాంగ్వేజ్ అండ్ ఇంటెన్షన్స్ ఆర్ వేరు. లాంగ్వేజ్ వేరు, ఇంటెన్షన్స్ వేరు. నేను అనేది ఏంటంటే, యాజ్ ఎన్ ఇండివిజువల్, యాజ్ ఎ పర్సన్ మంచి బ్యాండ్ పెడుతుంది. చాలామంది లీడర్స్ని చూసాం, తూలుతూ ఉంటారు. ఇతను అట్లా కాదు, స్థితప్రజ్ఞత చాలా బాగుంటుంది. వెరీ ఎలిగెంట్ పర్సన్ యాజ్ ఎ పర్సన్. మనం 5 ఏళ్ళు రేవంత్ రెడ్డిని చూసాం, అంతకుముందు 10 ఏళ్ళు కేసీఆర్ని చూసాం. కంపేర్ చేస్తే ఎవరు మంచిగా అనిపించింది? మనం హిస్టరీ చూసుకుంటే ఎవరికి 2 టర్మ్స్ నుంచి ఎంత బాగా చేసినా కానీ ఛాన్స్ లేదు ఎవరికైనా కానీ. సో అట్లా చూసుకుంటే మనము ఇట్స్ ఏ నార్మల్ థింగ్. ఎవరు బాగా చేసినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ టైం బాగా చేసినా థర్డ్ టైం వస్తారా వీ డోంట్ నో, అన్లెస్ మరీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటే తప్ప. దట్ ఇస్ ద ఫ్యాక్ట్. ఎవరు బాగా చేశారంటే ఎవరు చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు. ఓకే, డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా చేశారు. ఒక్కొక్కరి ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఒకటి ఉంటుంది. ఒకరు ఒక దగ్గర ఫోకస్ చేసి బాగా చేశారు, ఇంకొకరు ఇది అయిపోయింది కదా వేరే పికప్ చేద్దామని చెప్పి. అందరూ అన్ని చేయలేరు కదా. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు మళ్ళీ వచ్చినాయి. సో తెలంగాణ పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంది? ఎస్పెషల్లీ చేవెళ్ల పార్లమెంట్ ఎలా ఉంటుంది? లోకల్ కాంగ్రెస్, సెంట్రల్ ఇప్పటికైతే బీజేపీ. నెక్స్ట్ టైం నాకు డౌటే. పేరు మీద ఎన్ని రోజులు నడుస్తుంది వాస్. లోకల్లో చేంజెస్ వస్తాయి. తెలంగాణలో మోదీ నాణ్య నడుస్తుంది అనే దాన్ని మీరు బలపరుస్తారా, లేదంటే కాదు అని కొట్టిపారేస్తారు? ఇప్పుడు కొట్టిపాడడానికి ఏం లేదు, బట్ తెలంగాణలో ఎప్పుడు బీజేపీ రాలేదు. వస్తుందా అంటే ఐ డోంట్ థింక్. ఎప్పుడు కష్టం. సెంటర్లో వస్తుంది, స్టేట్లో కష్టం. కొంచెం మెరుగుపడవచ్చు కానీ లాంగ్ మెజారిటీ కష్టం, కొంచెం కష్టమే. ఇక్కడ చేవెళ్ల పరిస్థితి అండి. రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్. ఇక్కడ బీసీ నినాదం నిజంగా పనిచేయదా? బీసీ నినాదం పనిచేయదా? కాదండి, మీరు మల్టిపుల్ థింగ్స్ కలిపేస్తున్నారు. మీరు పర్సన్ టు పర్సన్ అడుగుతున్నారు, పార్టీ టు పార్టీ ఆడుతున్నారు, మధ్యలో మళ్ళీ సెగ్మెంట్ చేస్తున్నారు. లెట్స్ నాట్ గో దేర్. ఓకే, సింపుల్. ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు నేను ఆ మాట అన్నానంటే, బీఆర్ఎస్ మన బీసీ అభ్యర్థిని గెలిపించండి, మన బీసీ బిడ్డని గెలిపించండి బీఆర్ఎస్ వస్తుంది. బీజేపీ వాళ్ళు మోదీతోనే అభివృద్ధి సాధ్యం అని చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా 14 సీట్లు గెలవాలని కాంగ్రెస్ అంటుంది. కాదండి, ఒక ఇండివిజువల్తోనే అభివృద్ధి సాధ్యం అంటే ఇండివిజువల్ ఎక్కడ ఉంటారు? 10 years 20 years తర్వాత అభివృద్ధి అనేది ఎవర్ లాస్టింగ్. సార్, బీఆర్ఎస్ అనేది నేషనల్ పార్టీ అండి, తెలంగాణ అనేది లోకల్ వాయిస్. రైట్, బీయింగ్ ఏ లోకల్ యూ వాంట్ టు మేక్ ఎ లౌడ్ నాయిస్. రైట్, దానికి టైం పడుతుంది. ఓకే, బీఆర్ఎస్ ఈజ్ ఏ విజనరీ ప్రోగ్రామ్. ఓకే, ఒక 5 yearsలో 10 yearsలో అవుతుందా అంటే దట్స్ ఎ గుడ్ ట్రై. సౌత్ నుంచి చూస్తే నేషనల్ పార్టీస్ ఎవరు స్టార్ట్ చేశారు? ఎంతసేపు లోకలే కదా. బిగ్గర్ ఎవరు ఆలోచించారు? ఇన్ దట్ సెన్స్ బీఆర్ఎస్ ఈజ్ ఎ గుడ్ వన్. ఇట్ టేక్స్ టైమ్. ఏ నేషనల్ పార్టీ అయినా ఇట్ టుక్ టైమ్. ఇట్ టేక్స్ టైం. మీకు అంటే తెలంగాణ ప్రజలందరూ కూడాను ఆలోచించే ఒక క్వశ్చన్ ఏంటంటే, బీఆర్ఎస్ గత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కూతురు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు లిక్కర్ కేసులో. అదేమన్నా ఈ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ని దెబ్బతీసే అవకాశం ఉందా అసలు? అంటే దొరికిన వాళ్ళే దొంగ. ఇట్ ఈస్ నాట్ గివెన్, అంటే ఎవరికి కూడా ఇట్ ఈస్ నాట్ గివెన్. ఫెయిర్గా ఉండడానికి ఎవరికి కుదరదు పాలిటిక్స్లో. ఎవరో నోస్ దట్. ఎందుకు స్పెసిఫిక్ పీపుల్ దొరికారు? ఎందుకు వీళ్ళు మాత్రమే టార్గెట్ అయ్యారు? వేరే వాళ్ళకి ఎవరికి హ్యాండ్స్ అందరు రైట్, అందరి హ్యాండ్స్ క్లియర్గా ఏముండవు. అఫీషియల్ పార్టీ అయినా కానీ, ఎక్స్ అయినా, ఫ్యూచర్ అయినా కానీ ఎవరికి ఫ్రీ హ్యాండ్, డర్టీ హ్యాండ్ లేకుండా ఉండదు. కొంతమందిని అది 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 ఎఫెక్ట్ పడుతుందా అంటే అవసరం లేదు. ఎఫెక్ట్ పడచ్చు, పడకపోవచ్చు, అవసరమైతే లేదు దాన్ని. అది చూసుకుని ఎవరు ఓటేస్తారు? అది చూసుకొని ఎవరు స్టార్ట్ చేస్తారు? అందరికీ తెలుసు, ఎవ్రీవన్ హ్యాస్ సమ్ గుడ్ అండ్ బ్యాడ్.
టైం బ్యాడ్ లేకపోతే సెంటర్లో ఏది ఉండి వీళ్ళు టార్గెట్ అయి ఉండొచ్చు. దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ అది ఐ డోంట్ థింక్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు దానికి. థ్యాంక్ యూ. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.